స్కూల్లో ముటిక్కాయలు వేసే మాస్టారు. సున్నాలు రాయుడు, అన్ని సబ్జెక్టులోనూ సున్నాని. పొరపాటును కూడా ఎప్పుడు ఒక్క మార్కు కూడా తెచ్చుకున్నది లేదు. ఎంక వేస్ట్ అసలు. నీకు చదువు చెప్పించడమే వేస్ట్. మీ నాన్నకి చెప్పి 2 బర్రెలు కొనివ్వమంటాను. నీకవే కరెక్టు. బన్ను చదువు గురించి ఇంట్లో ఆరాటపడే అమ్మ. చదువురా చదువు. ఏందిదే? 20 కాదురా 20 అను. 20 వెంటనే రూప పలక తీసుకొని బన్ను తలపై బాధేస్తుంది. అయ్యయ్యో పాపం, పిల్లోని గొడ్డుని బాదినట్టు బాధేస్తుంది. కనీసం 1, 2, 3 కూడా చదవడం రాదు. పరువు తీస్తున్నాడు. ఇలా అయితే పెద్దయ్యాక ఎలా బతుకుతావురా? చదువురా చదువు. 20 కాలేజ్లో తిట్టే లెక్చరర్. ఏంటి 5 బ్యాక్లాగ్స్ ఆ సెమిస్టర్ కి? ఇంకా నువ్వు బీటెక్ పాస్ అవడం అయితే ఇంపాసిబుల్. జాబ్ తెచ్చుకోవడం అంటే మిరాకిల్. ఇది నా మాట, పక్కా రాసి పెట్టుకో. ఫ్యూచర్ లో నువ్వు ఎక్కడో దగ్గర కూలనాలో చేసుకుంటూ బతుకుతావు. ఇంతమంది చేత ఎన్ని తిట్లు, దెబ్బలు, శాపనార్థాలు తిన్న మన బన్ను 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడు చూసేద్దాం రండి. వదినా, మీ కొడుకి మధ్య సిటీకి ఎక్కడికో పనికెళ్ళాడు కదా? పనికి కాదు వదినా, జాబు. హైదరాబాద్ లో నెలకి 2 లక్షల జీతం, సాఫ్ట్వేరు. ఏంది నువ్వు చెప్పేది నిజమా? మొదటి నుండి మీ వాడికి పొట్టబొడిస్తే అక్షరం ముక్కొచ్చింది కాదు. ఇప్పుడు జాబ్ ఎలా వచ్చింది వదినా? అంతేలే వదినా, అప్పుడంటే పిల్లోడు, ఇప్పుడు పెద్దవాడయ్యాడుగా. ఆ చిన్నప్పుడు అస్సలు చదవబ్బని వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక ఇంత గొప్ప వాళ్ళు అవుతారా? ఏంటో అంతా వింతగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఎవ్వరు ఎవరి ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చెయ్యలేరని. నిజమనిపిస్తే కామెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.